జ్యోతి బోండవమన్న నాయకత్వం, వర్కర్స్కి వృత్తి ఆర్థికంగా ఆదుకునే బోండవమన్న నాయకత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చిరు వ్యాపారులకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో స్ట్రీట్ వెండర్స్కి ఐడి కార్డులు ఇస్తున్నాం. ఆ ఐడి కార్డులే కాకుండా వాళ్ళకి జోన్లుగా విడదీసి గ్రీన్ జోను, అట్లాగే యామిక్ జోను, ఇలాగా జోన్లుగా విడదీసి వాళ్ళ వ్యాపారాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కింగ్ చేసి ఇవ్వటం వల్ల ఇటు పోలీసు వారు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, లేదంటే వేధించకుండా, ఫైన్స్ రాయకుండా అన్ని రకాలుగా వాళ్ళకి వాళ్ళ వ్యాపారం చేసుకొని రోజుకి 1000 రూపాయలు 1500 సంపాదించుకున్న దానికి కమిషనర్ గారితో మాట్లాడాం. కమిషనర్ గారు కూడా దానికి అంగీకరించారు. కమిషనర్ గారి సహకారంతో మొత్తం సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా స్ట్రీట్ వెండర్ జోన్స్ని పెట్టి ఆ జోన్స్లో వాళ్ళు ఏ వ్యాపారం సరే టిఫిన్ బళ్ళు కానీ, వస్తువులు అమ్ముకోవటం కానీ, బొమ్మలు కానీ, వెజిటబుల్స్ కానీ అన్ని రకాలుగా వాళ్ళు కావాల్సిన వ్యాపారం చేసుకునేటట్టు వాళ్ళకి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక సదుపాయం 10,000 రూపాయలు వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా, మరి తక్కువ వడ్డీకే ఇంట్రెస్ట్ కూడా లేకుండా వాళ్ళకి లోన్ ఇవ్వమని చెప్పి కూడా బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చారు. అంటే బయట కాల్ మనీ తీసుకోవడం, అధిక వడ్డీలు తీసుకోవడం లేకుండా స్ట్రీట్ వెండర్స్ కోసం ఆ సదుపాయం కూడా ఉంది. అట్లాగే మా పార్టీ నాయకులు సొంత నిధులతో బళ్ళు, మరి టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు అవి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే పేదవాళ్ళకి ఏదైతే ముఖ్యమంత్రి P4 పథకం అని పెట్టారో దాంట్లో భాగంగా అన్ని రకాలుగా అన్ని స్థాయిల్లో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గ మరి ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర దాదాపు 20 బళ్ళు అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఒక సంతోషకరమైన వార్త. అంతా పేదలకి చిన్న చిన్న ఎండనక వాననక రోడ్ల మీద ఉండే వ్యాపారం చేసుకునే వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి మద్దతుగా చేయటం జరిగింది. సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. P4కి దాతలను కూడా, మార్గదర్శకులను కూడా సహకరించమని కోరుతాం.